ఎల్ఎల్ఎం మోర్ యాక్యురేట్ రెస్పాన్స్ ఇచ్చేలాగా, అలాగే కాన్ఫిడెంట్‌లీ రాంగ్ ఆన్సర్స్ చెప్పటాన్ని అవాయిడ్ చేసేలాగా మనం ఏం చేయొచ్చు? మనకు కావాల్సింది ఏంటి అల్టిమేట్‌గా మోర్ యాక్యురేట్ ఆహ్, రెస్పాన్స్ కావాలి. ఉదాహరణకి ప్రాంప్ట్‌లోనే మనం ఫ్యాక్ట్స్‌ని, అజంప్షన్స్‌ని సెపరేట్ చేస్తూ రాసామనుకోండి. లేదా మనం ఏదన్నా అన్‌సర్టెనిటీ ఉంది అని అనుకున్నప్పుడు, ఆ అన్‌సర్టెనిటీ చుట్టూ మనమే కొంత క్లారిటీ ఇచ్చామనుకోండి, ఎల్ఎల్ఎంకి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఏదన్నా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వుడ్ కన్ఫర్మ్, అంటే మనం అనుకుంటున్నది ఇదిగో నాకు ఇలా ఇవ్వు అని అన్నప్పుడు మనమే కొంత ఒక ఉదాహరణగా ఒక లిస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్ అక్కడ రాసామనుకోండి, దెన్ ఎల్ఎల్ఎం కూడా ఆ బౌండరీస్‌లోనే పనిచేస్తది. ఆహ్, ఆ తర్వాత యూజ్ ఓన్లీ ద ప్రొవైడెడ్ టెక్స్ట్ ఆర్ డేటా. సపోజ్ మనం ఒక క్వెషను ఎల్ఎల్ఎం కెన్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీవేర్. దాని పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఏ ఏ డేటా తోటి, ఏ ఏ టెక్స్ట్ తోటి దాన్ని ట్రైన్ చేశారో దాంట్లో నుంచి ఆన్సర్ తీసుకురావచ్చు. లేదా మనమే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చాం. మనమే ఇంకో డాక్యుమెంట్ ఇచ్చాం. మనమే ఒక ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ ఇచ్చాం. ఈ ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ పరిధిలోనే మనం అడుగుతున్న క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు. అంటే వెరీ స్పెసిఫిక్‌గా ఉండాలి. నువ్విచ్చే ఆన్సర్, నువ్విచ్చే రెస్పాన్స్ అని మనం అడగొచ్చనమాట. ఉదాహరణకి ఆన్సర్ ఓన్లీ అబౌట్ ఎక్స్. ఎక్స్ గురించి చెప్పు. ఇగ్నోర్ వై. వై గురించి నాకు చెప్పొద్దు. ఇగ్నోర్ చెయ్యి. అని మనం రాసామనుకోండి. ఇక మనం ఇచ్చిన డేటా నుంచో, మనం ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో నుంచో, లేదా తనకు తెలిసినటువంటి తను ట్రైన్ అయినటువంటి డేటా సెట్స్‌లో నుంచో ఎక్స్ గురించే మాట్లాడుద్ది. వైని గురించి మాట్లాడదు. యాక్యురసీ ఇంప్రూవ్స్ మోస్ట్ వెన్ వి ప్రొవైడ్ రిలయబుల్ ఇన్‌పుట్స్ అండ్ నారో ద క్వెషన్. క్వెషన్‌ని మనం బ్రాడ్‌గా ఉంచకూడదు. సాధ్యమైనంత వరకు వెరీ స్పెసిఫిక్‌గా, వెరీ నారోగా ఉండాలనమాట. మనం లేకుండా మనం ఏదో ఒక స్ప్రెడ్‌షీట్ ఇచ్చేసి, దీంట్లో ఉన్న వివరాలు, దానికి రిలేటెడ్ వివరాలు, నీకు తెలిసిన వివరాలన్నీ చెప్పు అన్నామనుకోండి. దట్ మీన్స్ వి ఆర్ ఓపెనింగ్ ద పాండోరాస్ బాక్స్ అండ్ వీ హావ్ నో కంట్రోల్ ఓవర్ వేర్ ద ఎల్ఎల్ఎం ఈస్ గోయింగ్ టు గెట్ ఇట్స్ రెస్పాన్స్ ఫ్రమ్. అలా ఉండకుండా మనం ఎల్ఎల్ఎంకి మన ప్రాంప్ట్‌లోనే చెప్తున్నాం. ఓకే. ఐ ఐ వాంట్ ద రెస్పాన్స్ లిమిటెడ్ టు దిస్ డాక్యుమెంట్ ఆర్ దిస్ వెబ్‌సైట్ ఆర్ దిస్ ప్రొడక్ట్ అలా మనం లిమిట్ చేయొచ్చనమాట. అలా లిమిట్ చేయకపోతే మనకొచ్చిన రెస్పాన్స్‌లో ఎల్ఎల్ఎం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా అది నిజమే అన్నట్టుగా చాలా సార్లు స్టేట్మెంట్స్‌ని ఇన్సర్ట్ చేస్తది. Then we will not know which part of this response is good or which part of the response is not good. ఏ స్టేట్మెంట్ కరెక్టో, ఏ స్టేట్మెంట్ నాట్ కరెక్టో మనం దాన్ని మళ్ళీ సీవ్ చేయటం అనేది దాన్ని దాన్ని దాంట్లో ఏరుకోవటం అనేది చాలా కష్టమైపోద్దనమాట. సో, ఆల్వేస్ మేక్ యువర్ అజంప్షన్స్ క్లియర్. ఆల్వేస్ ప్రొవైడ్ ద డేటా ఇఫ్ యూ హ్యావ్ ద డేటా సెట్, ఆర్ if it has to get the data also from its own data sets, then the prompt needs to be very, very specific, very, very narrow, with all the constraints, with all the quality related statements built in as part of the prompt అన్నమాట.